నమస్తే. ఈరోజు మన టాపిక్ ఈ దిల్ రాజు గారు రామ్ చరణ్కి వెన్నుపోటు పొడిచాడా అనే విషయం మీద చర్చించుకుందాం. బేసిక్గా ఈ గేమ్ చేంజర్ అనేది నాకు అర్థమైన దాని ప్రకారము దిల్ రాజు డబ్బులు ఏవైతే ఇరుక్కున్నాయో శంకర్ దగ్గర తమిళనాడులో అదేదో ఇండియన్ 2 సినిమాకు దాని నుంచి బయటపడడానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఒక కథ తీసుకొని వచ్చి ఇమ్మీడియట్గా రామ్ చరణ్ని ఒప్పించి ఈ సినిమా ఏదో తీసినట్లు నాకు అనిపిస్తుంది. బేసిక్గా దిల్ రాజు అనేవాడు ఎంత ఫ్యాసినేట్ ప్రొడ్యూసరో అందరికీ తెలిసిందే. అలాంటి అతను ఒక పాన్ ఇండియా సినిమా 50వ సినిమా, పాన్ ఇండియా సినిమా, తన సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాను కనీస పబ్లిసిటీ కూడా చేయకుండా చేతులు దుడుపుకోవడం చూస్తుంటే ఇందులో ఏదో ఆర్థిక లావాదేవీలు ఏదో ఉన్నట్లే నాకు అనిపిస్తుంది. బేసిక్గా 2017 అక్టోబర్ 1వ తారీఖు ఇండియన్ 2 అనే సినిమా కమల్ హాసన్ గారితో ఈ దిల్ రాజు బ్యానర్లో స్టార్ట్ అయింది. కానీ కమల్ హాసన్కు ఉన్నటువంటి ఆల్రెడీ కమిట్మెంట్స్ కావచ్చు, ఆల్రెడీ ఏదో డేట్స్ ప్రాబ్లం వల్ల డిలే అవుతూ వచ్చింది. తర్వాత ఇదన్నీ చూసి ₹1 కూడా లెక్కబెట్టి చాలా డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండే దిల్ రాజు ఇట్లే పోతే ఈ వడ్డీలు పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఇండియన్ 2 సినిమాను వేరే ప్రొడక్షన్ హౌస్కి ఇచ్చేసి వాళ్ళు ఆ విక్రమ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ ఊపులో ఏదో ఒక ₹4 చేస్తుందని చెప్పి ఆ సినిమాను తూతూ మంత్రంగా రిలీజ్ చేయడము, శంకర్ కెరీర్లోనే వర్స్ట్ సినిమాగా నిలవడము జరిగింది. దాని తర్వాత ఈ రామ్ చరణ్ ఎలా ఇరుక్కున్నాడంటే RRR సినిమా మధ్యలో ఈ సినిమాకు కమిట్ అవ్వడము, ఏదో అడ్వాన్స్ లాంటిది ఏదో తీసుకోవడం జరిగింది. అప్పటికీ రామ్ చరణ్కు తెలియదు ఇంత పెద్ద గ్లోబల్ స్టార్ అవుతాడని. కాబట్టి ఆ రోజు మార్కెట్ ప్రకారము, ఆ రోజు అతనికి ఉన్నటువంటి రెమ్యూనరేషన్ ప్రకారం తీసుకోవడము, తరువాత ఆ 2 సినిమాలు శంకర్ కంప్లీట్ చేయాల్సి రావడము, దాని మూలంగా ఇక్కడ కాలు అక్కడ చేయి పెట్టి 2 సినిమాలు పెంట అయిపోయింది. ఉదాహరణకు కనీసము లిప్ సింక్ కూడా కొన్ని సీన్లలో లేదంటే ఎంత బాగా ఈ సినిమాని పట్టించుకొని తెరకెక్కించారో మీరే చూడండి. కాబట్టి దిల్ రాజు ఏదైతే ఇరుక్కున్న డబ్బులు దాన్ని రామ్ చరణ్ రూపంలో, గేమ్ చేంజర్ రూపంలో తీర్చుకోవాలనుకొని తెలివిగా 3 సినిమాలు ఆయనే తీసుకున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ తెలుగు స్టేట్లో సంక్రాంతికి సినిమాలు పరంగా దాదాపు ₹500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. సో ఈ ₹500 కోట్ల మొత్తం వ్యాపారాన్ని అతనే తీసుకొని 3 సినిమాలు తనే రిలీజ్ చేసుకొని, సో ఆ విధంగా ఏ విధంగా లాస్ వచ్చిందో దాన్ని పూడ్చుకునే విధంగా మంచి స్టెప్ వేసినాడు. అంతా బాగానే చేసినాడు. కానీ ఈ పుష్ప 2 వల్ల ఆ టికెట్ల రేట్లు ఏదైతే ఉందో అది కొంచెం దెబ్బ కొట్టడం వల్ల ఆయన అనుకున్నటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేకపోయింది. లేదంటే ఫస్ట్ రోజే విచ్చలవిడిగా ₹1000 టికెట్ పెట్టేసి ఫస్ట్ రోజే ఫ్యాన్స్ని పిండి ఆ రోజే సగం డబ్బులు లాగేసేవాళ్ళు నైజాంలో. సో నైజాంలో చాలా పెద్ద దెబ్బ పడింది సినిమాకు ఈ టికెట్ల రేట్ల వల్ల, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం పబ్లిసిటీ కూడా చేయకపోవడం ఏదైతే ఉందో నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లీస్ట్ ఆ ప్రోమోలు కూడా కట్ చేయకపోవడము ప్రాపర్గా, లేదా ఒక సినిమా రిలీజ్ అయిన రోజే 10 గంటలకు ఆన్లైన్లో వచ్చేస్తే కనీసం దాన్ని పట్టించుకోకపోవడము, దాని తర్వాత నన్ను ముందే బెదిరించినారు, బ్లాక్మెయిల్ చేసినారని ఇప్పుడు వచ్చి చెప్పడము, ఇవన్నీ చూస్తే పెద్దగా ఇంట్రెస్ట్గా దిల్ రాజు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా మీద పని చేయలేదని నాకు అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకు చేసినటువంటి పబ్లిసిటీలో కనీసం పావు వంతు కూడా గేమ్ చేంజర్కి చేయకపోవడం చూస్తే నిజంగా దిల్ రాజు గారు ఎందుకు ఈ విధంగా ఆ సినిమాను తన చేతుల్లోనే చంపేసినాడు అనిపిస్తుంది. దాని తర్వాత ఖర్చు పెట్టేది ఇష్టం లేదో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆఖరికి రామ్ చరణ్ కూడా కనీసం ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక
కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడంతో స్టడీగా ఉన్న సినిమాని ఈ సినిమా సంబంధించిన యూనిట్ సభ్యులే చంపేసినంత పని చేశారు. 10 గంటలకే పైరసీ ఇంటర్నెట్లోకి వచ్చేయడము, బస్సుల్లో సినిమా ఆల్రెడీ థియేటర్లో ఉన్న సినిమాని ఈ బస్సుల్లో వేయడం ఏందండి. నిన్న మొన్న చూస్తే ఏడో లోకల్ ఛానల్ వాడు టెలికాస్ట్ చేసేసాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగు సినిమా అనేది చాలా డేంజర్ జోన్లోకి వెళ్తూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఫ్యాన్స్ అన్ని రకాల ఫ్యాన్స్ ఆ సినిమాని తొక్కి పారేసినారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ చేసి 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 యూట్యూబ్ మొత్తానికి ఒకే ఒక పాజిటివ్ రివ్యూ కూడా లేని సినిమా ఏదైనా ఉంది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది గేమ్ చేంజర్ అనే చెప్పచ్చు. సో నేనేమంటానంటే, సినిమా తీయడం గొప్ప కాదు, దాన్ని జనాల్లోకి తీసుకుపోవడము. యావరేజ్ టాక్ వచ్చినా లేదా బిలో యావరేజ్ టాక్ వచ్చినటువంటి దేవరా అనే సినిమాని ఆ ఫ్యాన్స్ కానీ ఆ ప్రొడ్యూసర్లు కానీ కాపాడుకున్న విధానాన్ని చూస్తే నిజంగా ఆ విధంగా కనుక గేమ్ చేంజర్కి చేసి ఉంటే నిజంగా ఈరోజు ఇది కూడా మంచి కలెక్షన్సే రాబట్టేది. హిందీలో కూడా బాగా ఆడుతూ ఉండే, తమిళ్లో బాగా ఆడుతూ ఉండే సినిమాని 3వ రోజు థియేటర్ల నుంచి తీసేస్తే కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేదంటే ఎంత బాగా వీళ్ళు ఈ సినిమాని పట్టించుకున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి చేతులారా స్టడీగా ఉన్నటువంటి సినిమాని, కలెక్షన్స్ వస్తూ ఉండే సినిమాని మంచి డేట్ పెట్టుకొని హాలిడేస్ అంతా నీట్గా ప్లాన్ చేసుకొని ప్లాన్డ్గా వచ్చిన సినిమాని కేవలము ఈ ప్రొడక్షన్ హౌస్ యొక్క చేతగానితనం వల్ల లేదా వేరే ఏ ఇతర కారణాలో తెలియదు కానీ వాళ్ళ చేతులారా వాళ్ళే చంపేశారు. కాబట్టి ఇక మీదటైనా రామ్ చరణ్ డేట్స్ ఇచ్చేటప్పుడు లేదా కొత్త సినిమాలకు కమిట్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అల్లు అర్జున్ని చూసి నేర్చుకోవాలి. అల్లు అర్జున్ ఏ విధంగా పుష్పాని మార్కెట్లోకి తీసుకెళ్ళాడు, హిందీలో కానీ ఇతర భాషల్లో సినిమాకి ఎంత కష్టపడ్డాడో పబ్లిసిటీకి కూడా అంత కష్టపడి చేయడం వల్లనే అంత పెద్ద రిజల్ట్ రావడము, అన్ని 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్లు కలెక్షన్స్ రావడము. అప్పటికి వదిలేకుండా మళ్ళీ ఏందో రీలోడెడ్ అంట మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు. సో అతనికి ఉన్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో ఆ టీమును చూసి మిగతా హీరోల యొక్క టీములు కూడా ఆ విధంగా చేస్తే కానీ ఈ కాలంలో సినిమాలో ఆడడం అనేది ఆషామాషి విషయం కాదు. లేదంటే అట్లీస్ట్ తెలుగు వరకు కన్ఫైన్ అయ్యి ఇక్కడే తీసుకుంటే ఈ పండగ పూట కాబట్టి ఏదో 60 కోట్లు 70 కోట్లు వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. వేరే పాన్ ఇండియా అని చెప్పి మొదలుపెట్టి ఊరినే పేరుకు పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీసి దాని పబ్లిసిటీ మీద దృష్టి పెట్టకపోతే ఇక మీదట తెలుగు సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ హీరోలు కానీ ఇక సినిమాలు మానేయడం ఉత్తమం. కాబట్టి సినిమా ఎంత ముఖ్యమో దానికి పబ్లిసిటీ అంత ముఖ్యము. ఆ పబ్లిసిటీ లేకుండానే ఈరోజు గేమ్ చేంజర్ అనే సినిమా అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నమ్మి దిల్ రాజు చేతిలో సినిమా పెట్టినందుకు రామ్ చరణ్కి నిజంగానే వెన్నుపోటు అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇకనైనా రామ్ చరణ్ జాగ్రత్తగా అడుగులు వేసి పాన్ ఇండియా సినిమా తీయాలనే ఉద్దేశం ఉంటే, పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చేసే కెపాసిటీ అంత ఐడియా ఉంటేనే తీయాలి. కానీ ఏదో తీసేసి వదిలేసినామంటే ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ.